Hello, friends. Very good morning. Happy Tuesday to all of you. సో మేక్ నోట్ ఆఫ్ దిస్ ఫోన్ నెంబర్. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే యూ హ్యావ్ టు కాల్ దిస్ నెంబర్. సో మేడం పేరు ప్రత్యూష, తనకి కాల్ చేసి మీరు కోర్స్ వివరాలు తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. సో లేటెస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మనం క్యాట్ లాంచ్ చేస్తున్నాం, క్యాట్ ఇన్ఫినిటీ. అగైన్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్. క్లాసెస్ బిగిన్ ఫ్రమ్ 7th ఫిబ్రవరి. 7th ఫిబ్రవరి నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇనాగరల్ ఫీ ఆఫ్ 15,000 రూపీస్కి మాత్రమే మీరు కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో క్యాట్ పొందొచ్చు. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ సేస్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఓకే, అంటే ఏది ఏమవని ఎలాగైనా సరే అనే సెన్స్లో వస్తుంది అది. ద గవర్నమెంట్ మస్ట్ డూ ఆల్ విత్ ఇన్ ఇట్స్ పవర్స్ టు కాంబాట్ వ్యాక్సిన్ హెజిటెన్సీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాక్సిన్ హెజిటెన్సీ? అంటే వ్యాక్సిన్ వేసుకోవడానికి, వ్యాక్సిన్ తీసుకోవడానికి రిలక్టెన్స్ చూపడం, ఇష్టం చూపకపోవడం. సో చాలామంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ చేశారు 16th నుంచి అనుకుంటాను. సో చాలా చోట్ల అనుకున్న టార్గెట్ కంటే తక్కువ మందే వ్యాక్సినేషన్ తీసుకోవడానికి, వ్యాక్సిన్ తీసుకోవడానికి వస్తున్నారు. దట్ మీన్స్ దే హ్యావ్ సమ్ డౌట్స్. ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా, పనిచేయదా అనే డౌట్స్ ప్రజల్లో వచ్చేసాయి. ఆ డౌట్స్ ఉండడం వల్ల ఎక్కువ మంది తీసుకోవట్లేదు. సో దాన్నే మనం వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటాం. రిలక్టెన్స్ ఆన్ పార్ట్ ఆఫ్ ద పీపుల్ టు టేక్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ఇష్టం చూపకపోవడం, దాన్ని వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటారు. అండ్ కాంబాట్ అంటే ఫైట్. దాన్ని ఫైట్ చేయడానికి గవర్నమెంట్ మస్ట్ డూ ఆల్ విత్ ఇన్ ఇట్స్ పవర్స్. తన చేతిలో ఉన్నదంతా చేయాలి. ఎందుకంటే వ్యాక్సినేషన్ అందరి కోసం అని చెప్పి తీసుకొస్తున్నారు. సో ప్రజల్లో హెసిటెన్సీ వచ్చేసింది, రిలక్టెన్స్ వచ్చేసింది. దాన్ని రిమూవ్ చేయడానికి గవర్నమెంట్ ఎంత చేయగలిగితే అంత చెయ్యాలి అని దాని అర్థం. Faith in entities is often an act of personal commitment, not amenable to falsification. But trust in a scientific process can be established with confidence building measures and full disclosure of all relevant data. ఫెయిత్ అంటే తెలుసు కదా, మన నమ్మకం. జనరల్గా మనకు ఏదైనా విషయంలో నమ్మకం అనేది ఇట్ ఈస్ అది ఒక పర్సనల్ థింగ్. సో పర్సనల్ కమిట్మెంట్కి సంబంధించింది. అండ్ నాట్ ఎమీనబుల్ టు ఫాల్సిఫికేషన్. ఫాల్సిఫికేషన్ అంటే ఫాల్స్ చేయడం, టు మేక్ సంథింగ్ ఫాల్స్. ఎమీనబుల్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఓపెన్ టు చేంజ్. అంటే ఎవరన్నా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మారిపోయేది కాదు అని అర్థం. నమ్మకం మనం నమ్మామంటే ఎవరో చెప్తే మారిపోతామా? మారం. రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా మారుతుందా? మారదు అని అర్థం. జనరల్గా చూడండి, సో యూ బిలీవ్ ఇన్ క్రిస్టియానిటీ, సమ్మన్ గివ్ సమ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, విల్ యూ ఇమీడియట్లీ చేంజ్? యూ వోంట్ చేంజ్. మనం హిందూయిజంని నమ్ముతున్నాం, ఒకళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు, ఇమీడియట్గా మారిపోతామా? మారం. ఆ సెన్స్లో తీసుకోండి. ఆ ఫెయిత్ అనేది జనరల్గా నాట్ ఎమీనబుల్ టు ఫాల్సిఫికేషన్. ఊరికే అది మారిపోదు. ఎమీనబుల్ అంటే సబ్జెక్ట్ టు చేంజ్ అని అర్థం. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎమీనబుల్ ఇట్ కెన్ బి చేంజ్డ్. ఓకే, ఇట్ కెన్ బి మోడిఫైడ్ అనే మీనింగ్ వస్తుంది. రిజిడ్కి ఆపోజిట్ లాగా అనమాట. ఓకే, ఈజీగా కంట్రోల్ చేయగలం, వింటారు, చెప్తే మాట వింటారు అనే సెన్స్లో మనం ఎమీనబుల్ అనే వర్డ్ని వాడతాం. కానీ ట్రస్ట్ ఇన్ ఎ సైంటిఫిక్ ప్రాసెస్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ విత్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అండ్ ఫుల్ డిస్క్లోజర్ ఆఫ్ ఆల్ రిలవెంట్ డేటా. కానీ సైంటిఫిక్ ప్రాసెస్, వ్యాక్సినేషన్ అనేది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. దానిపైన నమ్మకం కలిగించేలా చేయడం, ట్రస్ట్ వచ్చేలా చేయడం అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఈ రోజు లెట్స్ సే వ్యాక్సిన్స్ పైన ప్రజలకి నమ్మకం లేదు అనుకోండి, కానీ నమ్మకం కలిగించేలాగా చేయొచ్చు. ఎలాగా? విత్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్. ప్రజలకి నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ని కలిగించే మెజర్స్, చర్యలు తీసుకోవడం ద్వారా. అండ్ ఫుల్ డిస్క్లోజర్ ఆఫ్ ఆల్ రిలవెంట్ డేటా. వాళ్ళకి ఎందుకు నమ్మకం లేదు అనే విషయాన్ని విశ్లేషించి దానికి సంబంధించిన డేటా అంతా కూడా ప్రజల ముందు ఉంచడం ద్వారా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయవచ్చు. ఓకే, వాళ్ళ నమ్మకాన్ని పెరిగేలా చేయవచ్చు. దాని ద్వారా ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేయవచ్చు అని చెప్తున్నారు. సో ఫెయిత్కి ఇక ట్రస్ట్కి చిన్న డిఫరెన్స్ ఉంది. సైంటిఫిక్ ప్రాసెస్లో మనం ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. జనరల్ ఫెయిత్ని మనం మార్చలేం, కానీ ట్రస్ట్ని మనం ఎస్టాబ్లిష్ చేయవచ్చు అని దీని ఉద్దేశం. Any mass campaign that involves voluntary effort on the part of the public can succeed only when transparency and open communication channels are the tools of choice. చూడండి, ఎనీ మాస్ క్యాంపెయిన్, ఏ మాస్ క్యాంపెయిన్ అవునాయి. క్యాంపెయిన్ అంటే ప్రచారం, మాస్ అంటే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసేది. అంటే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసే ఏ కార్యక్రమం అయినా సరే, ప్రచార కార్యక్రమం అయినా సరే, దట్ ఇన్వాల్వ్స్ వాలంటరీ ఎఫర్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ద పబ్లిక్. ఎందుకంటే మనం ఎంత బలంగా చెప్పినా, ఎంత గట్టిగా చెప్పినా ప్రజలు వాళ్ళంతటా వాళ్ళొచ్చి వ్యాక్సినేషన్ వేసుకుంటేనే సక్సెస్ అవుతుంది. మనం వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి బలవంతంగా వ్యాక్సిన్ వేయలేం.
సో అందుకన్నారు దట్ ఇన్వాల్వ్స్ వాలంటరీ ఎఫర్ట్. వాలంటరీ అంటే తనంతట తానే, వాళ్ళంతట వాళ్ళే వాలంటరీగా వ్యాక్సిన్ మేము వేసుకుంటాము అనుకుని వాళ్ళు రావాలి. ఓకే. అట్లాంటి కార్యక్రమం ఇది. వ్యాక్సినేషన్ అనేది చూడండి, పోలియో గాని ఏదైనా సరే వాళ్ళకి నమ్మకం ఉంటే వస్తారు, లేకపోతే రారు. నమ్మకం ఎస్టాబ్లిష్ చేయాల్సిన పనెవరిది? గవర్నమెంట్‌ది. సో ఇట్లాంటి కార్యక్రమాల్లో దే కెన్ సక్సీడ్ ఓన్లీ వెన్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ ఛానెల్స్ ఆర్ ద టూల్స్ ఆఫ్ చాయిస్. ఎప్పుడు సక్సెస్ అవుతాయి? ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేసినప్పుడు. ట్రాన్స్‌పరెన్సీ అంటే పారదర్శకత. వ్యాక్సినేషన్ అనేది ఏ ఏ టెస్టులు జరిగాయి, ఏ ట్రయల్స్ అయ్యాయి, వాటి డేటా ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ప్రజల ముందు ఉంచాలి. ఉంచలేదు కొన్ని విషయాల్లో. అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. అడిగిన ప్రతిదానికి సమాధానం రావాలి. కొన్ని చోట్ల రావట్లేదు. హేస్టీగా అప్రూవల్స్ ఇచ్చేసారు. తొందరపడి దానికి ట్రయల్స్ పూర్తి కాకుండానే కొన్ని వాటికి డేటా కూడా పూర్తిగా లేకుండా అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ కోవాక్సిన్‌కి. అందువల్ల ప్రజల్లో అనుమానాలు బాగా పెరిగిపోయాయి. సో కాబట్టి సక్సెస్ అవ్వడం అనేది కష్టం అనే సెన్స్ ఇక్కడొస్తుంది. If the poor rate of uptake of COVID-19 vaccine in most of the states in the country is any indication, the government has not taken the people of the country along in what is purely voluntary exercise, but one vested with great power to retard the pace of the epidemic. చూడండి, if the poor rate of uptake of COVID-19 vaccine in most of the states in the country is any indication, కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క అప్‌టేక్ అంటే దాన్ని తీసుకునే రేటు చాలా తక్కువ ఉంది. అంటే ఎక్కువ మంది తీసుకోవట్లేదు. ఎక్కువ మంది దాన్ని వాడడానికి ముందుకు రావట్లేదు. ఇది ఏదైనా ఒక ఇండికేషన్‌గా మనం భావిస్తే ద గవర్నమెంట్ హాస్ నాట్ టేకెన్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ అలాంగ్. దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ వ్యాక్సిన్ అప్రూవల్ ప్రాసెస్‌లో ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ పొందే ప్రయత్నం చెయ్యలేదు. పలానా కారణాల వల్ల ఈ వ్యాక్సిన్‌ని మేము అప్రూవ్ చేస్తున్నాము. పలానా ఇష్యూస్ వల్ల ఇది ఆల్రెడీ ఇన్ని టెస్టులు దాటింది, ఇన్ని ట్రయల్స్ దాటింది. ఇవంతా కూడా పాజిటివ్‌గా ఉంది. డేటా అంతా కూడా మనకి ఫేవరబుల్‌గా ఉంది. అందుకనే మీ మంచి కోసం మేము అప్రూవ్ చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్పలేదు. ఓపెన్ కమ్యూనికేషన్ లేదు. ట్రాన్స్‌పరెన్సీ లేదు. డీటెయిల్డ్‌గా చెప్పలేదు. సో అంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ హాస్ నాట్ టేకెన్ పీపుల్ అలాంగ్. ఈ నిర్ణయం తీసుకునే దాంట్లో పీపుల్‌ని ఇన్వాల్వ్ చెయ్యలేదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సినంత ఇవ్వలేదు. ఒప్పుకుంటారులే వ్యాక్సిన్ ఇస్తున్నాం కదా అనే సెన్స్‌లో గవర్నమెంట్ వెళ్ళిపోయిందే తప్పితే ఇలా వెళ్ళలేదు. సో అలా వెళ్ళలేదు అన్నదానికి ఇండికేషన్ ఏంటి ఇప్పుడు? ఈరోజు వ్యాక్సిన్ యొక్క అప్‌టేక్ అనేది ఎక్కువగా లేదు. పూర్ అప్‌టేక్. ఎక్కువ మంది తీసుకోవట్లేదు. దేని విషయంలో? ఇన్ వాట్ ఈస్ ప్యూర్‌లీ ఎ వాలంటరీ ఎక్సర్‌సైజ్. ఏ విషయంలో ఇది? ఒక వాలంటరీ ఎక్సర్‌సైజ్ విషయంలో. వాలంటరీ ఎక్సర్‌సైజ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళంతట వాళ్ళే చేసే ఈ పని. వాలంటరీగా చేసే వాలంటరీ అంటే అర్థమైంది కదా! వాళ్ళంతట వాళ్ళే చేసేది. వ్యాక్సినేషన్ అనేది ఆల్రెడీ మాట్లాడాం. ప్రజలు వాళ్ళంతట వాళ్ళు వచ్చి తీసుకుంటేనే సక్సెస్ అవుతుంది. మనం బలవంతంగా వాళ్ళకి వేయలేం. బట్ వన్ వెస్టెడ్ విత్ గ్రేట్ పవర్ టు రిటార్డ్ ది పేస్ ఆఫ్ ది ఎపిడమిక్. అది వాలంటరీ ఎక్సర్‌సైజే కానీ చిన్న ఎక్సర్‌సైజ్ కాదు. చాలా పవర్‌ఫుల్ ఎక్సర్‌సైజ్. ఎందుకు? ఈ పేస్ ఆఫ్ ద ఎపిడమిక్ యొక్క స్పీడ్‌ని తగ్గించగలిగే పవర్ ఉన్న వ్యాక్సినేషన్ డ్రైవ్ అది. ఓకే. అందుకని అంటున్నారు వన్ వెస్టెడ్ విత్ గ్రేట్ పవర్ టు రిటార్డ్ అంటే స్టాప్, తగ్గించడం, స్లో డౌన్ చేయడం. దేన్ని? ద పేస్ ఆఫ్ ది ఎపిడమిక్. కరోనా మహమ్మారి యొక్క స్పీడ్‌ని, పేస్‌ని తగ్గించగలిగే శక్తి ఉన్న గ్రేట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇది. అన్‌ఫార్చునేట్‌లీ ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ పొందకపోవడం వల్ల అది సక్సెస్ అవ్వట్లేదు. ఫర్ ఇన్‌స్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, ఎ స్టేట్ పర్సీవ్డ్ టు బి లార్జ్‌లీ హెల్త్ లిటరేట్ and relatively well equipped with health infrastructure, achieved only over 16% of its targeted coverage on the launch day. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే తమిళనాడులో జనరల్‌గా తమిళనాడు, కేరళ ఈ 2 స్టేట్స్ కూడా హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ముందుంటాయి. సో పర్సీవ్డ్ టు బి లార్జ్‌లీ హెల్త్ లిటరేట్. హెల్త్ లిటరేట్ అంటే అర్థం ఏంటి? ఆరోగ్యపరంగా ప్రజలకి సరైన అవగాహన ఉంది చాలా మందికి అని అర్థం. రైట్. పర్సీవ్డ్ అంటే మనం అలా భావిస్తాం. దేన్ని? తమిళనాడుని. తమిళనాడు గురించి ఆలోచించగానే ఇట్ ఈస్ పర్సీవ్డ్ టు బి హెల్త్ లిటరేట్. ఇట్ ఈస్ పర్సీవ్డ్ టు బి ఎడ్యుకేషనల్లీ ఫార్వర్డ్ కంపేర్డ్ టు అదర్ స్టేట్స్. అంటే దాని పట్ల అటువంటి భావన మనకుంది. ఇట్లాంటి తమిళనాడులో కూడా అండ్ రిలేటివ్‌లీ వెల్ ఎక్విప్డ్ విత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. వేరే స్టేట్స్‌తో పోలిస్తే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా బెటర్‌గా ఉంటది తమిళనాడులో. అలాంటి తమిళనాడులో కూడా ఇట్ అచీవ్డ్ ఓన్లీ 16% ఆఫ్ ఇట్స్ టార్గెటెడ్ కవరేజ్ ఆన్ ది లాంచ్ డే. ఏ రోజైతే లాంచ్ చేశారో ఎంతమందిని కవర్ చేద్దాం అనుకున్నారో అందులో ఓన్లీ 16% మాత్రమే అచీవ్ చేయగలిగింది. 100 మందికి వ్యాక్సిన్ ఏద్దాం అనుకుంటే 16 మందే వచ్చారని అర్థం. ఆన్ ద సెకండ్ డే ఆఫ్ వ్యాక్సినేషన్ ద కంప్లెయింట్స్ ఫర్దర్ డ్రాప్డ్. రెండో రోజు ఇంకా తగ్గిపోయింది. ఇన్ సమ్ స్టేట్స్ వ్యాక్సినేషన్ వాస్ సస్పెండెడ్.
కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కూడా సస్పెండ్ చేసేసారు, ఆపేశారు. ఇంకెవరు రావట్లేదు జనాలు. సో దాంతో వ్యాక్సినేషన్‌ని ఆపేయడం కూడా జరిగింది. ఏ మార్క్డ్ ఫేవరింగ్ ఆఫ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఓవర్ కోవాక్సిన్ వాస్ ఆల్సో నోటీస్డ్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్. కోవిషీల్డ్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళది, కోవాక్సిన్ భారత్ బయోటెక్ వాళ్ళది. దీనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కంపారిటివ్‌గా. అది కూడా అన్ని చోట్ల మనకి కనిపిస్తుంది. ఓకే. మల్టిపుల్ స్టేట్స్‌లో ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి, కోవాక్సిన్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కూడా మనం చూస్తున్నాం. అది అర్థం. ఇక్కడ మార్క్డ్ అంటే మనకు కనిపించేలాగా క్లియర్‌గా, రైట్. సో ఏదో అక్కడక్కడని కాదు. చాలా చోట్ల కోవాక్సిన్ కంటే కోవిషీల్డ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కనిపిస్తోంది. ఫేవరింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. ఇంపార్టెన్స్ ఇన్ ద సెన్స్ ప్రజలు అది కోరుకుంటున్నారు ఎక్కువగా. బట్ నన్ ఆఫ్ దిస్ ఈస్ ఎ సర్ప్రైజ్. కానీ ఇది ఏది సర్ప్రైజ్ కాదు. ఎందుకు కాదంట? వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇలా ఫెయిల్ అవ్వడం అనేది సర్ప్రైజ్ కాదు అంటున్నారు. ఎందుకు కాదో చూద్దాం. ద సైన్స్ అంటే సూచనలు. ద సైన్స్ వెరీలీ అంటే సర్టెన్లీ అని అర్థం. వెరీలీ అంటే అర్థం ఏంటి? సర్టెన్లీ వర్ అవుట్ దేర్ ఫర్ ఎవ్రీవన్ టు సీ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇండీడ్. ఇలా ఫెయిల్ అవుతోంది అనడానికి సూచనలు ఎప్పటినుంచో కనిపిస్తూనే ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఎప్పటినుంచో ఈ సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. అందరికీ కనిపిస్తున్నాయి ఈ సూచనలు. ఇది ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎ సక్సెస్ అని చెప్పి తెలుస్తోంది. ఎందుకట? స్టడీస్ మెజర్డ్ హై లెవెల్స్ ఆఫ్ వ్యాక్సిన్ హెసిటెన్సీ అమాంగ్ ద జనరల్ పాపులేషన్ and among healthcare workers, the first in the line list of people to receive free vaccination. ఎందుకంటే స్టడీస్ ఆల్రెడీ చేశారు. స్టడీస్ అనేవి ఆల్రెడీ చేయడం జరిగింది. ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని. కానీ ఆ స్టడీస్‌లో ఆల్రెడీ హై లెవెల్స్ ఆఫ్ వ్యాక్సిన్ హెసిటెన్సీ కనిపించింది. పీపుల్ ఆర్ షోయింగ్ రిలక్టెన్స్ టు టేక్ వ్యాక్సిన్స్ అనేది ఆల్రెడీ కొన్ని స్టడీస్‌లో తేలింది. జనరల్ పాపులేషన్‌లోను అండ్ ఎస్పెషల్లీ అమాంగ్ హెల్త్ కేర్ వర్కర్స్‌లో కూడా. హెల్త్ కేర్ వర్కర్సే ఫస్ట్ వాళ్ళకే ఇస్తున్నారు కదా! డాక్టర్స్, శానిటేషన్ వర్కర్స్ వాళ్ళకి ఫస్ట్ ఇస్తున్నారు. నర్సులు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి వెళ్తున్నారు. Clearly, vaccine hesitancy was not addressed sufficiently or not taken seriously enough. Vaccine hesitancy was not addressed sufficiently. Vaccine hesitancy అనే ఇష్యూని సఫిషియెంట్‌గా అడ్రెస్ చెయ్యలేదు. అంటే అర్థం ఏంటి? వ్యాక్సిన్ హెసిటెన్స్ అంటే రిలక్టెన్స్ టు టేక్ వ్యాక్సిన్స్. ప్రజల్లో ఈ రిలక్టెన్స్ ఉందన్న విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఆ ఇష్యూని అడ్రెస్ చేసే ప్రయత్నం చేయలేదు. సాల్వ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఆర్ నాట్ టేకెన్ సీరియస్లీ ఎనఫ్. అది పెద్ద ఇష్యూ కాదులే, సీరియస్‌గా తీసుకోలేదు. 2 ఎయిదర్ సీరియస్‌గా తీసుకోలేదు లేదా ట్రై చేయలేదు. With the sequence of events that followed the clearance of emergency use authorization, in Covaxin it is emergency use authorization in clinical trial mode, a high-handed announcement with little attempt to put out compelling evidence in the public domain or answer multiple queries in press conferences. Vaccine hesitancy merely dug its heels in deeper. చూడండి, లాంగ్ సెంటెన్స్ ఇది, ఈజీ సెంటెన్స్. ఇక్కడ ఏం చెప్తుందంటే, with the sequence of events that followed the clearance of emergency use authorization, okay, emergency use authorization తర్వాత వచ్చిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఏ హై హ్యాండెడ్ అనౌన్స్మెంట్ చూడండి. హై హ్యాండెడ్ అంటే అర్థం ఏంటంటే షోయింగ్ ఎ లాట్ ఆఫ్ పవర్. హై హ్యాండెడ్ బిహేవియర్ అంటారు. నీ గురించి నేను పట్టించుకోవాల్సిన పని లేదు, నాకు పవర్ ఉంది, నేను చేస్తాను. అంటే పవర్ ఉన్నప్పుడే కూడా ఎదుటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చేయడం అనేది నార్మల్ బిహేవియర్. నాకు పవర్ ఉంది, నా మాట చెల్లుతుంది కాబట్టి నేను చేసేస్తాను, నువ్వేమనుకున్నా నాకు అవసరం లేదు అనుకునే బిహేవియర్ హై హ్యాండెడ్ బిహేవియర్. అంటే షోయింగ్ పవర్ అని అర్థం వస్తుంది అనమాట. కొంచెం బలాన్ని చూపించడం, పవర్ని చూపించడం. హై హ్యాండెడ్ అనౌన్స్మెంట్ విత్ లిటిల్ అటెంప్ట్ టు పుట్ అవుట్ కంపెల్లింగ్ ఎవిడెన్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. దాని అర్థం ఏంటి? లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్. లిటిల్ వితౌట్ ఎనీ ఆర్టికల్ మీన్స్ ఆల్మోస్ట్ నథింగ్ అని అర్థం. అంటే ఎటువంటి ప్రయత్నం కూడా చేయకుండా, దేనికోసం? టు పుట్ అవుట్ కంపెల్లింగ్ ఎవిడెన్స్. అంటే ప్రజలకి నమ్మకం కలిగించేలాగా ఒక ఎవిడెన్స్‌ని ప్రజల ముందు పెట్టాలనే ప్రయత్నం ఏమాత్రము చెయ్యకుండా ఒక హై హ్యాండెడ్ అనౌన్స్‌మెంట్ అనేది జరిగింది. ఎలాగే ఒప్పుకుంటారులే, తీసుకోకుండా ఏం చేస్తారు అన్నట్టుగా ఒక అనౌన్స్‌మెంట్ గవర్నమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అలాగే ప్రెస్ కాన్ఫరెన్సెస్‌లో వచ్చిన మల్టిపుల్ క్వెరీస్‌ని కూడా ఆన్సర్ చేయలేదు ప్రభుత్వం. రైట్. దీనివల్ల ఏమైంది? వ్యాక్సిన్ హెసిటెన్సీ మియర్లీ డగ్ ఇట్స్ హీల్స్ ఇన్ డీపర్. వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది ఇంకా డీప్‌గా డగ్ ఇట్స్ హీల్స్ డీపర్ అంటే అర్థం ఏంటి? డగ్ అంటే తవ్వేసి కాళ్ళు ఇంకా లోపలికి పెట్టేసింది అని అర్థం. అంటే అర్థం ఏంటంటే జనరల్‌గా నువ్వు ఒక ఒపీనియన్ తీసుకున్నావు. ఏంటి ఒపీనియన్? వ్యాక్సిన్ వల్ల మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో మనకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ప్రజలు ఒక అనుమానంతో ఉన్నారు.
అనుమానంతో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే అనుమానాలు నివృత్తి అవుతాయి? వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేసినప్పుడు, ప్రెస్ ఏదన్నా అడిగినప్పుడు, ప్రజల తరపున మీడియా ఏదో క్వెషన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేసినప్పుడు, లేదా ప్రభుత్వమే ఓపెన్‌గా ఒక ట్రాన్స్‌పరెంట్‌గా డేటాను బయట పెట్టినప్పుడు ప్రజలకి నమ్మకం కలుగుతుంది. అలా ఏమీ చేయకుండా, ప్రెస్ అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా, ఒక అనౌన్స్‌మెంట్ 16వ తారీఖు నుంచి మీకు వ్యాక్సినేషన్ వేసేస్తామని చెప్పి ఒక పవర్ చూపిస్తూ చేసిన ఒక అనౌన్స్‌మెంట్ వల్ల ఏమవుతుందంటే, ఈ హెసిటెన్సీ ఇంకా డీప్ అయిపోయింది. వీళ్ళ ఒపీనియన్ ఇంకా బలపడిపోయింది. అమ్మో! వీళ్ళసలు ఏమి చెప్పకుండా చేస్తున్నారు, నమ్మడానికి లేదు అనే ఫీలింగ్ ప్రజల్లో బలపడిపోయింది. దానికే వాళ్ళు యూజ్ చేసిన ఎక్స్‌ప్రెషన్ చూడండి. వ్యాక్సిన్ హెసిటెన్సీ మియర్లీ డగ్ ఇట్స్ హీల్స్ ఇన్ డీపర్. హీల్ అంటే అర్థం ఏంటి? మన యాంకిల్ వెనకాల భాగం. హై హీల్స్ ఏస్తారు చూడండి అమ్మాయిలు. వెనకాలది. మన పాదంలో ఉన్న వెనకాల భాగాన్ని హీల్ అంటారు. డిగ్ అంటే తెలుసు కదా! డిగ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ డగ్. డిగ్. దాని యొక్క పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. సో, హీల్స్ ఇంకా డీపర్ అంటే అర్థం ఏంటి? గట్టిగా అక్కడే నిలబడిపోయాము. అదే ఒపీనియన్‌తో ఉన్నాము అని అర్థం. ఒపీనియన్ మార్చుకోలేదు. ఏ ఒపీనియన్? వ్యాక్సిన్ హెసిటెన్సీ. వ్యాక్సిన్ వల్ల మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో అన్న అనుమానం అనేది ఇంకా డీప్ అయిపోయింది. ఇంకా పెద్దదయిపోయింది అని అర్థం. The inability of the government and agencies involved to amicably resolve controversies surrounding the clearance for Covaxin, even before it was able to produce interim data on efficacy from phase 3 trials, has had a direct consequence as witnessed by poor numbers in its uptake so far. Inability of the government యొక్క inability, అశక్తత. ఓకే. ఏ విషయంలో అండ్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ టు ఎమికబుల్లీ రిజాల్వ్. ఎమికబుల్లీ అంటే ఇన్ ఏ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఫ్రెండ్లీగా, నీట్‌గా, మంచిగా మాట్లాడుకొని రిజాల్వ్ వివాదాలు కొన్నున్నాయి. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ఫ్రెండ్లీగా రిజాల్వ్ చేసే ప్రయత్నం ప్రభుత్వం మరియు ఏజెన్సీస్ చేయలేకపోయాయి. ఇనబిలిటీ అని రాశారు అక్కడ అందుకనే. ఏ విషయంలో? సరౌండింగ్ ద క్లియరెన్స్ ఫర్ కోవాక్సిన్. కోవాక్సిన్ ఎలా క్లియర్ చేశారు? ఎందుకంత ఫాస్ట్‌గా క్లియర్ చేశారని చెప్పి కాంట్రోవర్సీ వచ్చింది. డౌట్స్ వచ్చాయి. కానీ వాటిని ఎమికబుల్‌గా క్లియర్ చేయడానికి, ఆన్సర్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. ఏజెన్సీస్ కూడా ముందుకు రాలేదు. లేదా వాళ్ళు చేయలేకపోయారు. సో, దీనివల్ల ఏమైంది? ఇట్ హాస్ హాడ్ ఎ డైరెక్ట్ కాన్సిక్వెన్స్. దానివల్ల డైరెక్ట్‌గా కాన్సిక్వెన్స్ మనం చూస్తున్నాం ఈరోజు. పర్యవసానం చూస్తున్నాం. ఏ రకంగా? యాస్ విట్నెస్డ్ బై పూర్ నంబర్స్ ఇన్ ఇట్స్ అప్‌టేక్ సో ఫార్. ఓకే. వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రజలు ఇంట్రెస్ట్ చూపట్లేదు. అందుకని వి ఆర్ సీయింగ్ పూర్ నంబర్స్. విట్నెస్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విట్నెస్? చాలా సార్లు మాట్లాడుకున్నాం అది. ఇఫ్ ఐ హావ్ విట్నెస్డ్ ఎన్ యాక్సిడెంట్, నేను ఒక యాక్సిడెంట్‌ని చూసాను. ఓకే. ఇండియా ఈస్ విట్నెసింగ్ ఎ రైజింగ్ నంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఇండియా చూస్తోంది. ఆ రకంగా అన్నమాట. యాస్ విట్నెస్డ్ బై పూర్ నంబర్స్ ఇన్ వ్యాక్సిన్ అప్‌టేక్. ఏ వ్యాక్సిన్? కోవాక్సిన్ అప్‌టేక్‌లో తక్కువ నంబర్స్ మనకు కనిపిస్తున్నాయి. సో, దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. వీళ్ళకి నమ్మకం కలిగించేలాగా ప్రభుత్వం మరియు ఏజెన్సీస్ ప్రవర్తించలేదు. అందువల్ల ఈ సమస్య వచ్చింది ఈరోజు. A vaccine unequivocally is public good, but the lack of transparency surrounding the rollout of the COVID vaccines has done little to enhance trust in the experiential principle. వ్యాక్సిన్ అనేది అన్‌ఈక్వివోకల్లీ అంటే వితౌట్ ఎనీ డౌట్ ఈజ్ పబ్లిక్ గుడ్. పబ్లిక్ గుడ్ అంటే అర్థం ఏంటి? పబ్లిక్ గుడ్‌కి, ప్రైవేట్ గుడ్‌కి డిఫరెన్స్ ఏంటి? నేను ఈరోజు ఒక షర్ట్ కొనుక్కున్నాను. ఆ షర్ట్ అనేది పబ్లిక్ గుడ్డా? ప్రైవేట్ గుడ్డా? ప్రైవేట్ గుడ్. నేను డబ్బిచ్చి కొనుక్కున్నా, నేను మాత్రమే వాడతాను. ప్రభుత్వం రోడ్డేసింది. అది పబ్లిక్ గుడ్డా? ప్రైవేట్ గుడ్డా? అది పబ్లిక్ గుడ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ యూజ్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ ఒకేలాగా ఉపయోగపడే రోడ్డది. అందరికి ఇది ఎక్స్‌క్లూజివ్‌గా ఇది నాది అనడానికి లేదు. ఒక హైవే తీసుకుంటే అది అందరిది. అలాంటి దాన్ని పబ్లిక్ గుడ్ అని చెప్పి అంటారు. అంటే సంథింగ్ దట్ హాస్ నో డిస్క్రిమినేషన్. ఎవరు వాడుకున్నా ఒకేలాగా వాడుకోగలిగే వస్తువుని పబ్లిక్ గుడ్ అంటారు. సో, పబ్లిక్ గుడ్స్ పైన ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? ఎవరు స్పెండ్ చేస్తారు? గవర్నమెంట్ స్పెండ్ చేస్తది. ఒక ప్రైవేట్ వ్యక్తి ఎందుకు స్పెండ్ చేస్తాడు? ప్రైవేట్ వ్యక్తి తన కోసం దాన్ని స్పెండ్ చేసుకుంటాడు. అందరి కోసం ఉపయోగించేదాన్ని పబ్లిక్ గుడ్ అంటారు. అలాగే ఇప్పుడు వ్యాక్సిన్ కూడా పబ్లిక్ గుడ్డే. అది అందరి కోసం, ఒకళ్ళ కోసం, ఇద్దరి కోసం కాదు. కానీ the lack of transparency surrounding the rollout of the COVID vaccines, ఈ రోల్ చేసే విషయంలో, దీన్ని లాంచ్ చేసే విషయంలో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకపోవడం, పారదర్శకత మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏమైందంటే ఇట్ హాస్ డన్ లిటిల్ టు ఎన్హాన్స్ ట్రస్ట్ ఇన్ దిస్ ఎక్స్‌పీరియన్షియల్ ప్రిన్సిపల్. ఈ విషయంలో ప్రజలకి నమ్మకం కలిగే విషయం కలగకుండా చేసేసింది. హాస్ డన్ లిటిల్ అంటే హాస్ నాట్ డన్ ఎనీథింగ్. ఇందాకే చెప్పాను. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అని. సో, ట్రస్ట్ పెరగడానికి అది ఏ రకంగానూ ఉపయోగపడలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. This uncommon haste in trying to lunge towards the tape
while still some distance away from the finish line might have been justified if the state had taken the people along. ఇది పెద్ద సెంటెన్స్ చూడండి జాగ్రత్తగా. దిస్ అన్‌కామన్ హేస్ట్ అంటే స్పీడ్, తొందరపడిపోవడం. అన్‌కామన్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ కామన్. ఎందుకంటే వ్యాక్సినేషన్ విషయంలో చాలా నెమ్మదిగా ఒక్కొక్క ట్రయల్ చేసుకుంటూ వెళ్తారు. జనరల్‌గా 1 ½ ఇయర్ నుంచి 3 ఇయర్స్ టైం పడుతుంది వ్యాక్సినేషన్‌కి. ఒక వ్యాక్సిన్ అప్రూవ్ అవ్వడానికి. కానీ మనకి వితిన్ 1 ఇయర్ ఒక వ్యాక్సిన్ తయారైపోయింది. అప్రూవ్ కూడా అయిపోయింది. సో దిస్ ఈస్ అన్‌కామన్. అండ్ హేస్ట్ అంటే చాలా తొందరపడి చేయడం. ఇన్ ట్రైయింగ్ టు లంజ్ టువర్డ్స్ ద టేప్ వైల్ సమ్ డిస్టెన్స్ అవే ఫ్రమ్ ద ఫినిష్ లైన్. అంటే అర్థం ఏంటంటే మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. ఒక రన్నింగ్ రేస్‌లో ఇది అనుకోండి ఫినిష్ లైన్. మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి. ఇక్కడ నుంచి లాస్ట్‌లో ఒక జంప్ కొట్టొచ్చు. నువ్వు జంప్ కొట్టొచ్చు. ఒక్కసారిగా మొత్తం చేతులు స్ట్రెచ్ చేసి జంప్ కొట్టే అవకాశం నీకుంది. ఇది పర్లేదు. కానీ ఇక్కడి నుంచి జంప్ చేస్తే అంటే దగ్గరికొచ్చాక నువ్వు జంప్ చేయొచ్చు. ఆల్‌మోస్ట్ అయిపోయిందన్నప్పుడు నువ్వు జంప్ చేయొచ్చు. లంజ్ ఫార్వర్డ్ అంటే ఒక్కసారిగా దూకడం ముందుకి చేయొచ్చు. అలా కాకుండా చాలా దూరం నుండి దూకే ప్రయత్నం చేసింది ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మీరు చూడండి అక్కడ. ఇన్ ట్రైయింగ్ టు లంజ్ టువర్డ్స్ ద టేప్. ఇది టేప్ అనుకోండి. వైల్ స్టిల్ సమ్ డిస్టెన్స్ అవే ఫ్రమ్ ద ఫినిష్ లైన్. చాలా దూరం నుంచి దూకే ప్రయత్నం చేసింది. అంటే అప్రూవల్‌కి ఇంకా చాలా దూరం ఉంది. కానీ ముందే ఒకసారిగా సడెన్‌గా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది జస్టిఫై అయ్యేది. ఓకే. దీన్ని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జస్టిఫైడ్? ఇట్స్ ఓకే. ఇట్ ఈస్ జస్టిఫైడ్. అంటే పలానా కారణాల వల్ల చేశారు. దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది. సరైన కారణం ఉంది అని ఒప్పేసుకుంటాం. ఎప్పుడు? ఇఫ్ ద స్టేట్ హాడ్ టేకెన్ ద పీపుల్ అలాంగ్. ఈ ప్రాసెస్‌లో గవర్నమెంట్ అనేది ప్రజలకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటే, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే, ఇది పరిస్థితమ్మా అందుకని ఇలా చేస్తున్నాము. కోవిడ్ అనేది బాగా పెరిగిపోతుంది. స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు అన్ని ట్రయల్స్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే ఇంకొక 6 నెలలు పట్టిద్ది. ఈలోపు కోవిడ్ ఇంకెంతమంది ప్రాణాలు తీసేస్తుందో. సో, చాలా వరకు ఎఫికసీ బానే ఉంది. చాలా వరకు ఇప్పటికి ఇన్ని ట్రయల్స్ అయ్యాయి. ఓకే. ఈ ట్రయల్స్‌లో డేటా బానే ఉంది. ఇష్యూస్ ఏమి ఉండవు. వచ్చిన చిన్న చిన్న రియాక్షన్స్ తప్పితే ఏం జరగదు. ఇలా ఇన్ఫర్మేషన్ ప్రజలకి పాస్ చేసి దాన్నంటాం. ఇఫ్ యూ టేక్ దెమ్ అలాంగ్ అంటే వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళడం అని కాదు. వాళ్ళకి కూడా ఈ జర్నీలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చి ఉంటే వాళ్ళు నమ్మేవాళ్ళు. అప్పుడు మీరింత తొందరపడినా సరే ప్రజలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఆ నిర్ణయానికి జస్టిఫికేషన్ ఉండేది. కానీ మీరలా చేయలేదు అని అర్థం. వాక్సినేటింగ్ ద నేషన్ హౌవెవర్ ఈస్ లెస్ ఎ రేస్ థాన్ ఎ స్లో అండ్ స్టడీ ప్రాసెస్. ఇది రేస్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు ఇచ్చారు. కానీ వాక్సినేషన్ అనేది రేస్ లాంటిది కాదు. ఇట్స్ ఎ స్లో అండ్ స్టడీ ప్రాసెస్. ఫాస్ట్‌గా వెళ్ళిపోవడం కాదు. స్లోగా, స్టడీగా వెళ్ళాల్సిన ప్రాసెస్ అది. ఎవరు ముందెళ్తారు అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. సేఫ్టీ ఇంపార్టెంట్. బిల్డింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ప్రాసెస్ ఇస్ క్రూషియల్ టు అచీవింగ్ ది టాస్క్ అట్ హ్యాండ్. సో, ఈ టాస్క్‌ని మనం అచీవ్ చెయ్యాలి అంటే ఏది ఇంపార్టెంట్? బిల్డింగ్ కాన్ఫిడెన్స్. ఓకే. ఆ ప్రాసెస్‌లో కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ ఆఫెన్ రిపీటెడ్ మంత్ర సబ్కా సాత్ సబ్కా వికాస్. సబ్కా వికాస్ అంటే డెవలప్‌మెంట్ ఫర్ ఆల్. ఓకే. ఇందులో విత్ ఎవ్రీవన్ అంటే మీ అందరిని తీసుకుంటూ ఇన్వాల్వింగ్ ఎవ్రీవన్ అని అర్థం వస్తుంది. సబ్కా వికాస్ అందరి గ్రోత్, అందరితో పాటు. అంటే అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ముందుకెళ్ళాలి అనేది పాయింట్ అక్కడ. నరేంద్ర మోదీ ఆ మంత్ర ఎప్పుడు పఠిస్తా ఉంటారు. ఈస్ వెరీ రిలవెంట్ హియర్. ఇక్కడ కూడా ప్రజలకి మీరు ఇన్వాల్వ్ చేయాల్సింది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. అది ఇవ్వలేదు. అండ్ హెల్త్ మినిస్ట్రీ మస్ట్ డూ వాటెవర్ ఇట్ టేక్స్ టు మేక్ ఎ సక్సెస్ ఆఫ్ ద వాక్సినేషన్ డ్రైవ్. ఇప్పుడు వాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ అయ్యేందుకు హెల్త్ మినిస్ట్రీ ఏది అవసరమో వాటెవర్ ఇట్ టేక్స్ ఏది అవసరమైతే అది చెయ్యాలి. ప్రజలకు ఎందుకు అనుమానాలు ఉన్నాయో అర్థం చేసుకొని ఆ నివృత్తి చేసే ప్రయత్నాలు చేయాలి. ఓకే. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. అందరికి వాక్సిన్ అందేలాగా చేయాలి. దట్స్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్.